మామిడి పండ్ల సంబంధించి సేంద్రియంగా పండించడం, మార్కెట్ చేసుకోవడం గురించి ఒకసారి మీ అనుభవం చెప్తారు. గతం అంటే 2014 నుంచి ఇది ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టినప్పటి నుంచి నేను మొదటగా మార్కెటింగ్ అంశాలపైన ఎక్కువగా కేంద్రీకరిస్తూ వచ్చాను. సో ఎప్పుడైతే నాకు తెలిసినప్పటికీ అంటే నాకు అనుభవం లేనప్పటికీ ఫార్మర్స్ని వెళ్ళి కలవడం ద్వారా అందరి రైతుల యొక్క అనుభవాలతో నేను గమనించింది ఏంటంటే, అందరూ రైతులు ఫార్మింగ్ చేయడము, ప్రొడ్యూస్ పండించడము చాలా వరకు వారికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. నేర్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అన్ని రకాల అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎలా ఫార్మింగ్ చేయాలి, ఏ ప్రొడక్ట్ వాడాలి, ఏ విత్తనం వాడాలి చెప్పడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కేవీకేస్ ఉన్నాయి. కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ రైతుకు హెల్ప్ అవ్వట్లేదు. సో ఈజ్ గుడ్ ఎట్ ఫార్మింగ్ బట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ మార్కెటింగ్. గతంలో కన్నా రైతు ఇప్పుడు ఒంటరి వాడవుతున్నాడు. అంటే తను పండించడము తనే చూసుకోవాలి, మార్కెటింగ్ తను చూసుకోవాలనేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇతను మార్కెట్ పైన డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటుండు. సో మార్కెట్ పైన ఆధారపడుతుంది. సో అలాంటి ఆధారపడకుండా తనను తాను సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడైతే చేసుకోగలుగుతాడో అది ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో నా విషయంలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నాలాంటి ఫార్మర్స్ కూడా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రమోషన్ మీదనే చాలా వరకు మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ విధంగా సక్సెస్ అవుతున్నాము.